సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అందరికీ కూడా ఊహించిన షాకులు అయితే తగులుతూ ఉన్నాయి. వరుసగా ఎక్కడ పడితే అక్కడ వాలంటీర్లను అయితే తొలగిస్తూ ఉన్నారన్నమాట. 55 మంది వాలంటీర్లను అయితే తొలగించారనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలోని బుధవారం రోజే 55 మంది వాలంటీర్లను అయితే తొలగించడం అయితే జరిగిందనమాట విధుల నుంచి. గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఈ నెల 16 నియోజకవర్గాల నుంచి ఏప్రిల్ పెదకాకానిలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న 52 మంది వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది. సో 52 మందిని తొలగించడం కాకుండా ఇక్కడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 1 కూడా తొలగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 15 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను కూడా నగరపాలక సంస్థ కార్యాలయం అందజేశారనమాట. సో ఇలా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో వాలంటీర్లను అయితే తొలగిస్తూ ఉన్నారన్నమాట. సో అనేక మందిని తొలగించడంతో ఊహించిన షాక్ అయితే తగులుతుంది వాలంటీర్లందరికీ. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా తొలగిస్తూ ఉన్నారన్నమాట. వారందరూ కూడా కరెక్ట్గా అయితే ఎన్నికలు కూడా అక్కడ ఎన్నికల కోడ్ని ఫాలో అవ్వట్లేదని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.